రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. ఆయన తన కుటుంబంతో సహా బీజేపీ గూటికి చేరుతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ మార్పు వెనుక ఆయన కోడలు మల్లారెడ్డి విద్యాసంస్థల కో చైర్పర్సన్ డాక్టర్ ప్రీతిరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాషాయ పార్టీలో చేరేందుకు తీవ్రంగా పట్టుపడుతున్నట్టుగా సమాచారం. ఇటీవల మల్లారెడ్డి తన కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అయితే అత్యంత సీక్రెట్గా భేటీ అవ్వడం వెనుక అసలు కారణం ఇదే అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఒకవేళ అదే కనుక నిజమైతే బీఆర్ఎస్కు కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి మల్కాజ్గిరి నుంచి బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. వాస్తవానికి ఆమె గత ఎంపీ ఎన్నికల్లోనే పోటీ చేయాలని భావించారు. కానీ ఆ సమయంలో పార్టీ పరిస్థితులు ఆమెకు అనుకూలంగా లేకపోవడం వల్ల కొంచెం వెనుకంజ వేసినట్లుగా తెలుస్తోంది. ఇక గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సీటు కోసం ప్రీతిరెడ్డి ఢిల్లీ పెద్దలతో పలుమార్లు భేటీ అయినట్లుగా తెలుస్తోంది. సీటు కోసం గట్టిగానే పట్టుబట్టినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆమె గత కొంతకాలంగా సామాజిక అంశాలపై స్పందిస్తూ ప్రధాని మోదీ విధానాలను ప్రశంసిస్తున్నారు. కాగా ముందు నుంచే ప్రీతిరెడ్డిది ఆర్ఎస్ఎస్ భావజాలాలను అనుసరించే ఫ్యామిలీ అని తెలుస్తోంది. అందుకే బీజేపీకి దగ్గర అవుతున్నట్లుగా టాక్. ఇప్పటికే ఆమె హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తోంది. గతంలో జరిగిన లాల్ దర్వాజా బోనాల సమయంలో పాత బస్తీకి చెందిన ఒక బీజేపీ నేత ఇంటి నుంచి బంగారు బోనాన్ని ఎత్తింది. ఆ సమయంలో ఫ్లెక్సీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోటోతో పాటు ప్రీతిరెడ్డి ఫోటోలు కూడా ఉండడంతో వైరల్గా మారి పెద్ద చర్చకు దారితీసింది. ఇక మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒకే టేబుల్పై లంచ్ చేయడంతో చేరిక దాదాపు ఖరారైందన్నట్లుగా పొలిటికల్ హీట్ పెరిగింది. తాజాగా ప్రధాని మోదీతో మల్లారెడ్డి కుటుంబీకులు భేటీ అవ్వడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ప్రధాని మోదీతో మల్లారెడ్డి కుటుంబం సీక్రెట్గా భేటీ అవ్వడం వెనుక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయనే స్వయంగా అపాయింట్మెంట్ కుదిర్చినట్లుగా సమాచారం. గతంలో మల్లారెడ్డి కిషన్ రెడ్డిని కలిసి తన మనవరాలి వివాహానికి ఆహ్వానించారు. అప్పటి నుంచే వీరి మధ్య చర్చలు మొదలైనట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ భేటీ కేవలం బిజినెస్ మీటింగ్ అని ఇరు వర్గాలు చెబుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది రాజకీయ ప్రయోజనాల కోసమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రీతిరెడ్డి తన ఇంటర్వ్యూలో హిందుత్వ అంశాలపై, దేశాభివృద్ధిపై స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటంతో ఆమె బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారనే వార్తలకు బలం చేకూరుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి వచ్చిన మల్లారెడ్డి తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు తన వారసులను రాజకీయాల్లోకి నిలబెట్టేందుకు బీజేపీలో చేరడం దాదాపు ఖాయమనే చర్చ విస్తృతంగా జరుగుతోంది.